తెలంగాణకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు పవన్ రావడానికి అభ్యంతరం లేదన్న ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే సభల పేరుతో హంగామా చేస్తే ఊరుకునేది లేదన్నారు. గద్దర్ పేరును ప్రస్తావించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ ను పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపించారు. పవన్ వెనుక బీజేపీ లేదా బీఆర్ఎస్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నది. మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు. తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. తెలుగు స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడతారు. నేను ఎవరిని అవమానిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడికి. ఇంకొక మాట చెప్తున్నాను, మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు.